హలో అండి. గుడ్ మార్నింగ్. వ్యూ సూపర్‌గా ఉంది కదా! సో, మా ఊర్లో ఇట్లా ఉంటదనమాట. మార్నింగ్ మార్నింగ్ సినారియోస్ ఇట్లా ఎంత మంచి ఫాగ్‌తో ఉంటుంది. సో, మార్నింగ్ ఈ వ్యూ వచ్చేసి 6:00కి తీసిన షాట్ అనమాట. సో, 6:00కి ఇలా ఉంటది. సో, మార్నింగ్ లేచి ఇంకా పిల్లలకి బాక్సెస్ కట్టడాలు అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ పనులు అవన్నీ చేసేసాను. ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదు. బికాజ్ ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీలో ఒక రోజుని నేను మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. సో బ్లాగ్ లాగా కాదు. సో ఆల్రెడీ నేను చెప్పున్నాను నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను. అందులో ఒక రోజు ఈరోజు నేను ఏం తింటాను ఏంటి అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో పిల్లల్ని స్కూల్కి పంపించేశాక అప్పుడు పూజ అదంతా అయిపోయినాక బ్రేక్‌ఫాస్ట్ అన్నమాట. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి 1 ఇడ్లీ, ఇంకా బ్రెడ్ ఆమ్లెట్, 1 బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నాను. అది ఇవాల్టి బ్రేక్‌ఫాస్ట్. సో, అండ్ మధ్యాహ్నం వచ్చేసి నేను పెద్దగా ఫుడ్ ఏం తినాలనిపించలేదనమాట. అందుకని చెప్పేసి లైట్‌గా మురి మిక్చరే చేసుకున్నాను. ఇందులో కూడా ఎటువంటి ఇది లేదు. జస్ట్ మురీలు, కొంచెం సాల్ట్, కారం, ఉల్లిపాయలు అండ్ ఇంకేమేసాను? లెమన్ వేసాను. సో దట్ ఈస్ ఫర్ మై లంచ్. ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ ఏం లేదు. లైట్గా తీసుకున్నాను బికాజ్ కొంచెం తినాలనిపించలేదు, ఆకలేయలేదు మెయిన్గా, అందుకని చెప్పేసి. సో దాని తర్వాత వచ్చేసి కొన్ని నానబెట్టాల్సిన పనులుంటే అది కూడా చేస్తున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీని కూడా షేర్ చేస్తాను. అదేంటోనంటే బ్రౌన్ రైస్, రెడ్ రైస్, దోశ అన్నమాట. సో మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఏంటంటే వైట్ ఐ మీన్ బియ్యం మినపగుళ్ళుతో కాకుండా ఇట్లా హెల్దీ వెర్షన్లో దోసెస్ చేసుకుంటే మనం ఒక 2-3 తిన్నా కూడాను లైట్గానే అనిపిస్తుంది అనమాట. సో దానికే ఇక్కడ మీకు చూపిస్తున్నాను బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అని చెప్పేసి. సో సేమ్ రేషియో అండి, పెద్ద రేషియో డిఫరెన్స్ ఏమి ఉండదు. సో నార్మల్గా అయితే మనం ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల బియ్యం వేసుకుంటాం కదా. సో ఆ బియ్యం ప్లేస్లో, ఆ తెల్ల బియ్యం ప్లేస్లో ఒక గ్లాస్ నేను బ్రౌన్ రైస్ వేసాను, ఒక గ్లాస్ నేను రెడ్ రైస్ వేసుకున్నాను, అంతే. చాలా హెల్దీ అండి. ఉన్న మనుషులు ముగ్గురమే అయినా కూడాను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలన్నమాట. అందుకనే నా కోసం దోసకి ఇట్లా సెపరేట్ చేసుకున్నాను. అండ్ పాపకి తను ఇవి తినదు, అందుకని చెప్పేసి తనకి మినపగుళ్ళు నానబెట్టాననమాట ఇడ్లీ చేయడానికి. సో ఆ ఇడ్లీస్ నేను అసలు తినననమాట, ఎందుకంటే అవంతా హెల్దీ కాదు కదా, అందుకు ఒక్కొక్కసారి వేసుకుంటూ ఉంటాను. సో ఈవినింగ్ టైంలోని నేను ఒక గ్లాస్ పొమగ్రనేట్ జ్యూస్ తీసుకున్నాను. సో మీరు ఏదైనా క్యారెట్, యాపిల్ కానీ ఎటువంటి ఏ జ్యూస్ అయినా మీరు తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు పొమగ్రనేట్ జ్యూస్ తీసుకున్నాను. ఒక్కొక్క రోజైతే కీరా క్యారెట్ జ్యూస్ తీసుకుంటాను, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకుంటాను. అలా వేరియస్ ఆప్షన్స్ ఇచ్చుకుంటాను అనమాట, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. దాని తర్వాత వర్కౌట్ ఈస్ లైక్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయితే కంపల్సరీగా, హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీగా చేస్తాను. ఇంకా ఓపిక ఉంది, పర్లేదు చేయగలను అనుకుంటే ఇంకో 10-15 మినిట్స్ ఎక్స్ట్రా చేస్తాను. బట్ 30 మినిట్స్ ఆఫ్ వర్కౌట్ అనేది ఫస్ట్ షూర్ పెట్టుకుంటాను అనమాట. సో మనం వర్కౌట్ చేసినప్పుడు కూడాను ఇట్లా ఈజీ గోయింగ్ క్లోత్స్ వేసుకుంటే మనకి బాగుంటుంది. సో మీకు నా వర్కౌట్ వీడియోస్ కావాలి అనుకుంటే చెప్పండి, అవి కూడా నేను పోస్ట్ చేస్తాను. సో థై ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్, సో ఇవి బాగా తగ్గడానికి ఆ ఎక్సర్సైజెస్ చేస్తానన్నమాట. ఒక 10-20 ఉంటాయి. సో ఈచ్ ఒక 50 దాకా చేయడానికి ట్రై చేస్తాను. స్టార్టింగ్లో కష్టం ఉంటుంది. స్టార్టింగే మీరు 50 నుంచి ఎప్పుడు స్టార్ట్ చేయకండి, 10-20 నుంచి స్టార్ట్ చేయండి. దాని తర్వాత అలా మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వెళ్ళండి. సో నేను అలాగే 50 దాకా, 50-60 దాకా చేయగలుగుతున్నాను. ఇంకా కొన్ని రోజులు పోయినాక దాన్ని ఇంకా పెంచుకుంటూ రావాలన్నమాట. సో దాని అండ్ ఈ స్టాండింగ్ ఎక్సర్సైజెసే కాకుండా పడుకునే ఎక్సర్సైజెస్ కూడా కొన్ని ఉంటాయి కదా. సో అవి కూడా చేస్తున్నాను, బట్ అవన్నీ మీతో షేర్ చేయలేదు బికాస్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. సో దాని తర్వాత డిన్నర్ టైం అనమాట. సో ఆల్మోస్ట్ 5 నుంచి 5:15, 5:30 వరకు నేను చేసుకున్నాక, సో డిన్నర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తినేసేయాలి కాబట్టి 5:30కి నేను కంప్లీట్ చేస్తున్నాను. 5:30కి నేను స్టార్ట్ చేశాను. సో ఆ మినపట్టు ఇంకా కొత్తిమీర పుదీనా చట్నీతో ఎండ్ చేశాను.
ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిదనమాట డిన్నరు. ఎందుకంటే మనకి మళ్ళీ మార్నింగ్ 10:00 మీరు తినాలి అనుకుంటే 5:30కే ఎండ్ చేయాలి కాబట్టి. నా డిన్నర్ కంప్లీట్ అయిపోయినాక సో మధ్యాహ్నం నానబెట్టుకున్న అవన్నీ ఉన్నాయి కదా! సో అవన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాననమాట. సో ఫస్ట్ వచ్చేసి మినపగుళ్ళు ఇడ్లీ చేయడానికి. సో మినపగుళ్ళు నార్మల్‌గా ఇది కూడా తొక్క మినపప్పుతో చేస్తేనే చాలా మంచిది. అలా చేస్తే పాప తినట్లేదు. అందుకని చెప్పేసి గుళ్ళు పప్పుతోనే చేస్తున్నాను. అలా అయితే ఒకటో రెండో అట్లీస్ట్ తింటుందని చెప్పేసి. సో అలా గుళ్ళపప్పు మిక్సీ చేసేసి మనందరికీ తెలిసిందే ఇడ్లీ ప్రాసెస్. సో అది ప్రత్యేకంగా ఏం చెప్పనవసరం లేదు. ఇడ్లీ పిండి రుబ్బుకున్నప్పుడైనా లేదంటే దోశ పిండి రుబ్బుకున్నప్పుడైనా ఏంటంటే కోల్డ్ వాటర్తోనే మీరు నార్మల్ వాటర్ కాకుండా కోల్డ్ వాటర్ వేసుకోండి. సో దట్ ఇడ్లీలు కానీ దోశలు కానీ మెత్తగా దూదుల్లాగా చాలా బాగా వస్తాయి అన్నమాట. గారెలు రుబ్బుకున్నప్పుడు కూడాను మీరు చల్లనీళ్ళతోనే రుబ్బుకోండి. అప్పుడు బాగా పొంగుతాయి, మంచిగా వస్తాయి అన్నమాట. సో చాలామందికి తెలిసిందే, తెలియదేమో కొంతమందికైనా, కొంతమందికి తెలియదేమో అని చెప్పేసి చెప్పాను. ఇప్పుడు వచ్చేసి మనం దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. తొక్క పప్పుతో తినడమే చాలా హెల్దీ అండి. సో పప్పు కడుక్కోవడం కొంచెం కష్టమే, బట్ కొంచెం బద్దకించకుండా మనం కడుక్కుంటే కనుక తొక్క పప్పుతో చేసినవి మంచిగా ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో ఒకటి తిన్నా కూడా మంచిదే, 1, 2 తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. వెయిట్ లాస్ జర్నీలో కూడా ఇడ్లీ ఈజ్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని అందుకే చెప్తారు. గుళ్ళపప్పుతో అంత మంచిది కాదనమాట. దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఏమి ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి నేను కొంతమందిని చూశాను, ఒక గ్లాస్ పప్పుకి 4 గ్లాసులు రవ్వలాగా యూజ్ చేస్తున్నారు. సో దాంట్లో ఇంకా పోషక విలువలు ఏమి ఉండవు కదా. అందుకని చెప్పేసి మీరు 1కి 1.5 లేదంటే 2 అంతకన్నా ఎక్కువ రవ్వని యూజ్ చేయకండి. ఇక్కడ నేనైతే నార్మల్ రవ్వ యూస్ చేశాను పాప కోసం. నేను చేసుకున్నప్పుడు ఏంటంటే బ్రౌన్ రైస్ రవ్వనే యూస్ చేస్తానన్నమాట. అంటే బ్రౌన్ రైస్ని ఒక మిక్సీ కొట్టేస్తే మనకి రవ్వ అయిపోతుంది. సో దాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు, అది కూడా చాలా హెల్దీ. సో ఇలా రెండింటిని మిక్స్ చేస్తానన్నమాట. ఫర్మెంటేషన్కి పెట్టేశాను. సో ఇలాంటివి చిన్న చిన్నవి మోడిఫికేషన్స్ చేసుకుంటే మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. సో వెయిట్ లాస్కి కూడా మనం తిన్నట్టు మనం తింటున్నాము, కడుపు మార్చుకోకుండా ఉండక్కర్లేదు. అలానే మన హెల్త్ వైజ్గా ఎటువంటి బీపీలు షుగర్లు ఏమీ రాకుండా కూడా మనకి ఉంటాయి అన్నమాట. 2 ఇంకా ఫర్మెంటేషన్కి పెట్టేశాను. ఇందాక మీరు చూసినట్లయితే వీడియోలోని ఇడ్లీ రవ్వకి వేసిన వాటర్ కానీ లేదంటే బియ్యం వాష్ చేసిన వాటర్ కానీ మినపప్పు యూస్ చేసిన వాటర్ కానీ అదంతా కూడా నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను అనమాట. సో ఈ వాటర్ని నేను ఏం చేస్తానంటే మార్నింగ్ సో ప్లాంట్స్కి వేస్తాను. ఇవి చాలా బలం అనమాట ప్లాంట్స్కి. సో మీరు కూడా వేస్ట్ చేయకండి ఈ వాటర్ని. ఓకే, పప్పు వాటర్ కానీ రైస్ వాటర్ కానీ ఇలాంటివి ప్లాంట్స్కి వేస్తే చాలా మంచిది. ఓకేనా? సో మళ్ళీ మనం కలుద్దాం.